ఫండ్స్ విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఇతర రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ అద్భుత విజయాలను చవి చూడాలి అంటే నేనైతే సిస్టమ్ కలిగి ఉండాలి, సిస్టాన్ని పాటించాలి, డిసిప్లిన్ కలిగి ఉండాలని చెప్పేసి నేను చెప్తాను. చాలామంది ఏమో ప్రణాళికలు తయారు చేస్తారు, ప్రారంభిస్తారు, మధ్యలో వదిలేస్తారు, మరలా ప్రారంభిస్తారు, మరలా మధ్యలో వదిలేస్తుంటారు. అలా కాకుండా ఒక సిస్టమ్ని కలిగి ఉండి ఇది ఎలా అయినా సరే కార్యక్రమాన్ని చేయాలి. చూడండి, కొంతమంది తెల్లవారు లేస్తారు, లేచి చక్కగా చదువుకుంటారు. అది ఒక మంచి అలవాటు, క్రమశిక్షణలో భాగం. అలాగే సమయపాలన పాటిస్తారు కొంతమంది. పాఠశాలకు సకాలంలో వెళ్ళటం, తర్వాత డ్యూటీకి సకాలంలో వెళ్ళటం, ఎటువంటి పరిస్థితుల్లో కూడాను తప్పనిసరిగా టైంకి అటెండ్ అవ్వడం, ఇలా అది కూడా సిస్టంలో ఒక భాగం అనమాట. దాన్నే డిసిప్లైన్ కూడా మనం చెప్తాం. ఎవరైతే ఈ సిస్టమ్స్ని, డిసిప్లైన్ని తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్ళు విజయతీరాలను చాలా వేగంగా చేరుకుంటారనేది అక్షర సత్యం. సో కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆలోచనలు ఉంటాయి, ఆరంభిస్తారు, కానీ మధ్యలో ఆపేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే ఎక్కువగా నిద్రపోవటం అని చెప్పేసి నేను చెప్తాను. కాబట్టి నిద్రకు తక్కువ సమయాన్ని కేటాయించండి, పనికి ఎక్కువ సమయాన్ని కేటాయించండి. ఖచ్చితంగా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎలాగో మనకు శాశ్వత నిద్రే కదా, ఇంకప్పుడు నిద్రపోవడం తప్పించి ఇంకేం పని ఉంటుంది? ఆలోచించండి ఫ్రెండ్స్. కాబట్టి బ్రతుకున్నంత వరకు ఎక్కువగా నిద్రపోకుంటాను, పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ధన్యవాదాలు.